తొలి తెలుగు టాకీ సినిమా విడుదలై 93 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైజాగ్ ఫిలిం సొసైటీ 3 రోజుల ఉత్సవాలకు శ్రీకారం చుట్టింది. విశాఖ పౌర గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో 1932లో హెచ్ఎం రెడ్డి నిర్మించిన భక్త ప్రహ్లాద సినిమా ప్రాశస్త్యాన్ని వైజాగ్ ఫిలిం సొసైటీ గౌరవ అధ్యక్షులు నరవ ప్రకాష్ రావు వివరించారు. ఫిబ్రవరి 6న విడుదలైన ఈ చిత్రం తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయినప్పటికీ ప్రభుత్వ పరంగా ఒక ఉత్సవం కూడా నిర్వహించకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. అనంతరం 1939లో విడుదలైన రైతు బిడ్డ చిత్రాన్ని ప్రదర్శించి పాత అనుభవాలను గుర్తు చేసుకున్నారు. భారతదేశంలో కానీ లేకపోతే ప్రపంచవ్యాప్తంగా సినిమా చరిత్ర తీసుకుంటే ఈ సినిమాలు చరిత్ర మానవ జీవితంలో ఒక భాగం అయిపోయింది. సినిమాలు చూడటం, సినిమాల గురించి మాట్లాడుకోవటం, సినిమాల గురించి ముచ్చటించడం మనకి భాగమైపోయిన నేపథ్యంలో భారతదేశంలో తయారైనటువంటి సినిమాలతో పాటు మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినిమాలు కూడా ప్రముఖమైన పాత్రను వహించినటువంటి నేపథ్యం ఉంది. తెలుగు సినిమాల చరిత్ర తీసుకున్నట్లయితే 1932లో ఫిబ్రవరి 6వ తారీఖున మొట్టమొదట హెచ్ఎం రెడ్డి గారు అని చెప్పి ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి భక్త ప్రహ్లాద అని చెప్పి ఒక సినిమా తీశారు. అది తొలి టాకీ తెలుగు సినిమా. సో అంతవరకు కేవలం మూకీ సినిమాలు మాత్రమే చూసి ఆనందపడేటటువంటి ప్రజలకి ఒక వినూత్నమైనటువంటి కొత్త తరానికి చెందినటువంటి ఆనందాన్ని కలిగించిన మహానుభావుడు హెచ్ఎం రెడ్డి గారు. సో ఆయన ఫిబ్రవరి 6, 1932లో ఈ చిత్రాన్ని విడుదల చేసి ఆంధ్రప్రదేశ్ అప్పుడు మద్రాసు కూడా కలిసి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఉవ్వెత్తున ఈ సినిమాలు చూడటానికి ఆశ్చర్యం, సంభ్రమాచాలకి కూడా గురైనటువంటి నేపథ్యం ఉంది. సో అందువల్ల ఆ సినిమా మొట్టమొదటి రిలీజ్ అయినటువంటి దినాన్ని తెలుగు టాకీ సినిమా కింద గుర్తించి తెలుగు సినిమా దినోత్సవాన్ని చేయటం అలవాటు. గతంలో మన దాసనారాయణ గారు బతుకుండేటప్పుడు ఫిబ్రవరి 6వ తారీఖున భారీ ఎత్తున ఈ పండుగలు చేసేవారు. ఎందుకంటే తెలుగు టాకీ సినిమా అనేది ఉద్భవించి ఇప్పుడు 93 సంవత్సరాలు జరుగుతుంది. అంటే ఇప్పుడు 2025లో ఉన్నాం. నేను చెప్తాను 1932. సో ఇంత చరిత్ర కలిగినటువంటి సినిమా, ఇంత ప్రాముఖ్యం కలిగినటువంటి సినిమా గురించి, సినిమా వలన గొప్పతనం చేసినటువంటి ప్రముఖుల గురించి, వారి త్యాగాల గురించి, వారి నిబద్ధత గురించి, వారి క్రమశిక్షణ గురించి ఒకసారి గుర్తు చేసుకోవటానికి తెలుగు సినిమా దినోత్సవం చేస్తూ ఉంటాం. దురదృష్టవశాత్తు మన ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమా వల్ల కోట్లు గడించి కీర్తి ప్రతిష్టలు పొందిన వాళ్ళెవ్వరికి కూడా ఈరోజు తెలుగు సినిమా దినోత్సవం అనేది గుర్తుండకపోవటం చాలా శోచనీయమైంది, విచారించదగింది. కానీ వైజాగ్ ఫిల్మ్ సొసైటీ బాధ్యత ఎరిగి, సామాజిక బాధ్యత తెలుసుకొని ప్రతి ఏడాది ఒక చిన్న ఫిల్మ్ ఫెస్టివల్ పెట్టి ప్రజల్ని దీని వైపు మళ్లించి వారికి ఈ గొప్పతనాన్ని చెప్పడం అనేది మేము చేస్తున్నాం. అందులో భాగంగానే వైజాగ్ ఫిల్మ్ సొసైటీ ఈరోజు, రేపు, ఎల్లుండి 3 సినిమాలను ఎన్నుకొని ఒక 10-15 సంవత్సరాలు, ఉదాహరణకి ఇప్పుడు వేయబోయే సినిమా రైతు బిడ్డ, గోడవల రాంబమ్మ గారు దాన్ని డైరెక్ట్ చేశారు 1939లో, 38 అంటే 38 సంవత్సరాలు. అంటే ఇప్పటికి 93 సంవత్సరాలు దాటినటువంటి ఇప్పుడున్న సినిమాలు ఏంటి, 1900లో ఏ మాత్రం ఇట్లాంటి ఆధునిక పరికరాలు లేనటువంటి గోడవల రాంబమ్మ గారు తీసినటువంటి సినిమా ఏంటి అని కంపేర్ చేసుకోవడానికి ఈరోజు మిమ్మల్ని సరిగ్గా 1938కి తీసుకెళ్ళిపోతాం. అక్కడ చూడండి ఆ రోజుల్లో ఆయన ఎంత కష్టపడి తీశారో. సాంఘిక సమస్యల మీద మొట్టమొదట, అంతవరకు పౌరాణిక సినిమాలు మాత్రమే చూసి ఆనందించినటువంటి తెలుగు ప్రజలకి మొట్టమొదటిసారిగా సాంఘిక సమస్యల మీద కూడా సినిమాలు తీయొచ్చు, చూస్తారు అని గమనించి ఆయన రతిబిడ్డ, అంతకుముందు ఆయన మాలపిల్ల సినిమా తీశారు, చాలా తెలుగు సాంఘిక సినిమాలు తీశారు. అందులో తెలుగులో సాంఘిక సినిమాలు తీసి ప్రజల్ని జాగృతం చేసినటువంటి వ్యక్తి గోడవల రాంబమ్మ గారు. కాబట్టి వారి యొక్క సినిమాని ఈ రోజు మనం చూడబోతున్నాం. రేపు ఒక ఊరి కథ అని ఇంకో సినిమా వేస్తాం. అట్లాగే ఎల్లుండి కూడా నా ఆటోగ్రాఫ్ అని సినిమా వేస్తాం. దయచేసి చూడండి, ఆనందించండి. సినిమాలతో పరిచయం ఉన్న వాళ్ళందరూ కూడా ఇది ఒక సబ్జెక్ట్ కింద స్టడీ చేయాలి, కానీ వారికి అంత తీరుబాటు లేదు, అవసరం అంతకన్నా లేదు. కాబట్టి ఆ నేపథ్యంలో మనం సినిమాలు చూడటం ద్వారా ఇప్పుడుకున్నటువంటి తేడాలు గమనించి మనం కూడా మంచి ప్రేక్షకులుగా తయారవడానికి వైజాగ్ ఫిల్మ్ సొసైటీ చేస్తున్న కృషిలో మీరు భాగస్వాములు కావాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.